శశి థరూర్ ఎప్పుడు ఏ వ్యాఖ్య చేసినా అది కాస్త సంచలనమే ఉంటుందన్నమాట. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీ నేతలను పొగట్టం ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఈయన ఒకవేళ బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారని కూడా అంటున్నారనమాట. ఇదే దిశగా శశి థరూర్ ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు కూడా చాలామంది చర్చిస్తున్నారు. ఒకప్పుడు ఆయన ఎయిర్ క్రాఫ్ట్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తూ ఎకానమీ క్లాస్ని క్యాటిల్ క్లాస్ అన్నారు. అక్కడ చాలా ఇరుగ్గా ఉంటాయి సీట్లు, చాలా అంటే గొర్రెల మందల్ని ఎలా వేస్తారో అలా వేసేస్తారు అక్కడ అని చెప్పి ఆయన వ్యాఖ్య చేసినప్పుడు చాలామంది ఆయన్ని తప్పుపట్టారనమాట. ఆయన చాలా స్టైలిష్ పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతూ యూఎన్ నుంచి వచ్చిన డిప్లొమాటు. అప్పుడు ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనమాట. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆయన మంత్రిగా పనిచేసేవాళ్ళు. ఆయనకి ఏమీ కనిపించట్లేదని కూడా అన్నారు. సడన్గా ఆయన ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న ఆయన ఒక డిప్లొమాట్గా చాలా వ్యవహారాల్లో అంతర్జాతీయ సంబంధాలు పనిచేస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత తిరువనంతపురం నుంచి ఎంపీ అవటం, తర్వాత కాంగ్రెస్ అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆయనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవ్వటం, తర్వాత ఆయన పైన చాలా విమర్శలు, చాలా వివాదాలు కూడా వచ్చాయి ఆ టైంలో. కానీ ఆయన ఇంటలెక్చువాలిటీ చాలా గ్రేట్, చాలా పుస్తకాలు ఆయన రాశారు. రాయటంతో పాటు కొన్నిసార్లు ఆయన లైఫ్ స్టైల్ కానీ వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు విమర్శలోకి వస్తుంటాయి అన్నమాట.